హిట్లర్ లాంటి ఒక గొప్ప సినిమా గురించి వాళ్ళందరూ ఎంతో ప్యాషనేట్ గా ప్రతి ఒక్కరు యూనో వాళ్ళ మెమరీస్ షేర్ చేసుకోవడం, అది నేను వెనక నుంచి నిజంగా ఐ ఎంజాయ్డ్ ఇట్ లాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంటే నాకు నిజంగా మీరందరూ ఇందాక అంటున్నట్టు నన్ను అమ్మ నాన్న తీసుకెళ్లారు అప్పుడు సినిమా. నేను చాలా చిన్న వయసు నాకు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరిని నేను తీసుకెళ్లే ఛాన్స్ నాకు దొరికింది Jan 1st. సో డెఫినెట్లీ నేను Jan 1st తీసుకొని వెళ్తాను. అండ్ అంటే ఆ పాటల గురించి కానీ, అందులో ఉన్న సీన్స్ గురించి కానీ, చిరంజీవి అన్నయ్య పర్ఫార్మెన్స్ గురించి కానీ నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జీబ్రా కూడా నేను హబీబీ స్టెప్ వేసాను మళ్ళీ. నేను అంటే వాళ్ళు పిలిస్తే మళ్ళీ ఆ స్టెప్ వేసాను. సో అంత హెచ్ అయిపోయిన మెమరీస్ లో ఉండిపోయిన ఫిల్మ్ హిట్లర్. అండ్ నాకు బాగా గుర్తున్న ఒక ఇదేంటంటే ఆ సినిమా చాలా ఎక్కువ అంటే నాకంత సెలబ్రేషన్ ఎప్పుడు నేను చూసింది లేదు. ఎక్కువగా సెలబ్రేట్ చేసి చాలా ఇట్ వాజ్ ఒక సెన్సేషనల్ హిట్ అది. అండ్ దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కూడా ఐ థింక్ అప్పటికి వరుసగా అన్నయ్య కొన్ని సినిమాలు ఆడకపోవడం, అండ్ ఈ సినిమా పైన చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకొని అందరు ఫ్యాన్స్ అందరూ మొత్తం తెలుగు ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తుంటే అప్పుడు ఆ స్పేస్ లో వచ్చిన ఫిల్మ్ హిట్లర్.